నమస్తే అవనికి స్వాగతం. అందం ఆడవారి సొంతం. సహజ అందాలకు మరింత వన్నెలద్దేవి ఆభరణాలు. పార్టీలు ఫంక్షన్లకు హుందాగా అందంగా కనిపించేలా నగలు అలంకరించుకోవాలనుకుంటాం. అలాంటి వారికి ఈ వారం సొగసు కొన్ని అద్భుతమైన నగలను చూపిస్తోంది. మన అందాలను మరింత ఇనుమడింపజేసే హారాల సొగసు చూసొద్దాం పదండి. మన అందానికి మరింత మెరుగులు దిద్దేవి నగలు. సంప్రదాయబద్ధంగా తయారయ్యే వారికి హారాలు చాలా బాగా నప్పుతాయి. టెంపుల్ జ్యువెలరీ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయింది. ఈ మోడల్లో అష్టలక్ష్మి హారం తళుకులేనుతూ ఉంటుంది. యాంటిక్ ఫినిషింగ్తో ఉండే ఈ నగలు మనల్ని నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. ఈ ఒక్క నగ చాలు మీరు పుత్తడి బొమ్మలా మెరిసిపోవటానికి. హాయ్ హలో వెల్కమ్ టు సొగసు చూడతర్మ. ఇవాల్టి సొగసు పంజగుట్టలోని మానేపల్లి జ్యువెలరీస్కి వచ్చేసింది. మరి మానేపల్లి జ్యువెలరీస్లో హారాల్లో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయంట. మరి ఆ డిజైన్స్ ఏంటో వారిని అడిగే తెలుసుకుందాం. హలో రషీద్ గారు, హౌ ఆర్ యూ? ఫైన్ అండి, హౌ అబౌట్ యూ? ఐమ్ ఫైన్. హారాల్లో ఈ వారం మాకు ఎటువంటి స్పెషల్స్ చూపించబోతున్నారు? ఈరోజు నేను అన్కట్ డైమండ్స్లో చూపించబోతున్నాను మీకు. అన్కట్స్లో ఏంటంటే ఇంతకుముందు మనకు చాలా ప్లెయిన్ డిజైన్స్ వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే మనకు అన్కట్స్లో విత్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్లో వస్తున్నాయి, విత్ పర్ల్ కాంబినేషన్లో వస్తున్నాయి, ప్లస్ మనకు నక్షి వర్క్తో పాటు కూడా వస్తున్నాయి. ఇది చూడండి, స్మాల్ నెక్లెస్. ఇది ఏంటంటే మనకు చిన్న ఫంక్షన్స్కి చిన్న పార్టీస్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీంట్లో ఏంటంటే మనకు పికాక్ ఇచ్చారు. ఇక్కడ చూడండి మీరు, పికాక్ ఉంది విత్ స్మాల్ రూబీ స్టోన్ అండ్ విత్ ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం వేసుకున్నప్పుడు నెక్లెస్ మొత్తం హ్యాంగింగ్ ఏదైతే ఉంటుందో పర్ల్ కాంబినేషన్ ఉంది. అక్కడ ఏంటంటే మనకు ఎప్పుడైతే వేసుకున్నప్పుడు నడిచినప్పుడు మనకు ఆ హ్యాంగింగ్స్ చాలా బ్యూటిఫుల్ అనిపిస్తాయి. దానికి కాంబినేషన్గా ఇయర్ టాప్స్ చూడండి, సేమ్ విత్ నక్షి డిజైన్ అండ్ విత్ జుమ్కీ విత్ బాల్స్. ఏదైతే బాల్స్ ఉన్నాయో ఈ హ్యాంగింగ్ బాల్స్ మనకి ఎప్పుడైతే చిన్న ఫంక్షన్స్కి వేసుకున్నప్పుడు వెన్ శారీస్ పైన, పట్టు శారీస్ పైన చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, అలాగే అంటే హారం లేకపోయినా కూడా కేవలం ఈ నెక్లెస్తోనే అందం వచ్చేస్తుంది. రైట్. దీంట్లో ఎంత గోల్డ్ యూజ్ చేశారు? దీంట్లో వచ్చేసి మనకు 80 గ్రామ్స్ వరకు యూజ్ చేస్తారు నెక్లెస్. అండ్ ఇయర్ టాప్స్ రెండు కలుపుకుంటే మనకు 100 గ్రామ్స్ వరకు అవుతుంది. అప్రాక్సిమేట్లీ మనకు 3.5 to 4 lakhs అవుతుంది. ఓకే, 3 to 4 lakhs బిట్వీన్లో అయిపోతుంది. సో చూస్తున్నాం కదా నెక్లెస్, మనకి ఇది అంకెట్ నెక్లెస్ అనమాట. ఇందులో మనకి మొత్తం అంకెట్ డైమండ్స్ని యూజ్ చేశారు, మధ్యలో పర్ల్స్ని అలాగే రూబీస్ని కూడా యూజ్ చేస్తూ మనకి ఇది ఇచ్చారు. అలాగే అంకెట్స్ పర్ల్స్ మధ్యలో మనకి ఇక్కడ నక్షి వర్క్ కనిపిస్తుంది. పికాక్ కాంబినేషన్లో మనకి ఈ నక్షి వర్క్ ఇచ్చి అలాగే మధ్యలో ఫ్లవర్లో తీసుకున్నారు. ఆ ఫ్లవర్లో మనకి కెంపుని కూడా యూజ్ చేశారనమాట. సో కింద మనకి ఒక లాకెట్ టైప్ తీసుకొని దాని మధ్యలో ఒక ఆకుపచ్చని పెట్టుకొని దాని చుట్టూ మనకి అంకట్ డైమండ్స్ ఇచ్చారు. అంకట్ డైమండ్స్ కూడా మనకి కింద హ్యాంగింగ్ టైప్ పర్ల్స్ ఇచ్చారనమాట. ఈ పర్ల్స్ మనకి పైన అలాగే కింద ఈ లాకెట్ ఏదైతే ఉందో ఆ లాకెట్ కూడా కంటిన్యూ అవుతుంది. సో ఓవరాల్గా దీన్ని కంటిన్యూ చేస్తూ మనకి బుట్టాస్ ఇచ్చారు. ఈ బుట్టాస్లో కూడా మనకి బాల్స్ని ఫ్లోయింగ్ టైప్ ఇచ్చారనమాట. సో చూసుకుంటున్నాగా ఇందులో ఏదైతే మనకి ఇక్కడ రూబీస్ యూజ్ చేశారో అదే రూబీని ఇక్కడ కంటిన్యూ చేశారు. అలాగే బుట్టాస్ కూడా చాలా బాగున్నాయి. అలాగే దీంట్లో మనకి 80 grams గోల్డ్ని యూజ్ చేశారు మొత్తం. అలాగే పర్ల్స్ ఇవన్నీ స్టోన్స్ ఇవన్నీ కలుపుకుని మనకి 100 grams వరకు ఉంటుంది. దీని కాస్ట్ కూడా 3 to 4 lakhs బిట్వీన్లో ఉంటుంది. రషీద్ గారు, నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? నెక్స్ట్ మీకు ట్రెడిషనల్ డిజైన్ చూపిస్తున్నాను. దీన్ని ఏమంటారంటే అష్టలక్ష్మి హారం అంటారు. అష్టలక్ష్మి. దీంట్లో ఏంటంటే మనకు లక్ష్మి అన్ని సైడ్స్ మనకు స్మాల్ బిల్లలతో నక్షి డిజైన్స్తో లక్ష్మి ఉంటాయి అనమాట. దీంట్లో యూజ్ చేసింది మనకు అన్కట్స్ యూజ్ చేశారు, ప్లస్ రూబీ ఎమరల్డ్ పోటాస్ యూజ్ చేశారు. దీంట్లో మనకు ఇది పర్టికులర్గా మనకు బ్రైడ్స్కి వేయచ్చు, పెళ్లి కూతురులకు చాలా బాగుంటుంది. దీంతో పాటు చిన్న స్మాల్ చౌకర్ వేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దానికి మ్యాచింగ్ మనం దీంట్లో చూస్తే మనకి పర్ల్స్ కాంబినేషన్, దానికి సేమ్ మ్యాచింగ్గా మనకి ఇయర్ టాప్స్. ఇయర్ టాప్స్ కూడా సేమ్ లక్ష్మీ రూపు ఉంటుంది. దాంతోపాటు గ్రీన్ పోటా విత్ పర్ల్ కాంబినేషన్. అలాగే ఇంతకుముందు మనకి చౌకాస్ కానివ్వండి లేకపోతే హారాలు ఇంతకుముందు మామూలుగా వచ్చేవి, బట్ ఇప్పుడు పర్ల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఎక్కువ మట్టుగా పర్ల్స్ యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే మనకు హ్యాంగింగ్స్లో ఎక్కువ ప్రిఫర్ చేయకుండే. ఇప్పుడు ఏంటంటే ప్రతి దాంట్లో కొంచెం హ్యాంగింగ్ ఉంటే ఏమంటే నడవడంలో ఆ డిజైన్ విజిబిలిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ప్లేన్ ఉంది అనుకోండి, ఓన్లీ ఇట్లా స్టిక్గా ఉంటుంది.
ఎక్కువ విజిబిలిటీ కనిపించదు. ఈవెన్ ఫినిషింగ్ కూడా చూసారంటే మీకు గ్లాసీ ఫినిషింగ్ ఇచ్చారు, లైట్ యాంటిక్లో గ్లాసీ ఫినిషింగ్ ఇచ్చారు. ఏంటంటే మనకు బ్రైట్నెస్ అయితే లైటింగ్కి ఫోకస్కి షైన్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఎంత గోల్డ్ యూస్ చేశారు? ఇది వచ్చేసి మనకు దీంట్లో మనం 120 గ్రామ్స్ యూస్ చేస్తాము హారంలో. అరౌండ్ 20 గ్రామ్స్ వచ్చేసి ఇయర్ టాప్, అంటే టోటల్గా మనకు 140 గ్రామ్స్ అవుతుంది. అప్రాక్సిమేట్ ప్రైస్ మనకి ఇది 6 lakhs వరకు వస్తుంది. 6 lakhs వరకు వస్తుంది. సో చూస్తున్నాం కదా అష్టలక్ష్మి హారం అన్నమాట. పైన చూసుకుంటే ఇందులో మనకి రూబీస్ని యూస్ చేశారు, అలాగే అంకర్స్ని యూస్ చేశారు, అలాగే మనకి ఏదైతే ఇచ్చారో ఇక్కడ యాంటిక్ ఫినిషింగ్ కూడా ఇచ్చారనమాట. ప్రతి లక్ష్మీ లాకెట్కి యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చి ఇలా మొత్తం అష్టలక్ష్మి అన్నిటికీ రూబీస్ అలాగే అంకర్స్ని యూస్ చేస్తూ మనకి కంటిన్యూ చేశారనమాట. సో చూసుకుంటున్నాం కదా ఇక్కడ మనకి రూబీస్ అన్ని కంటిన్యూ చేస్తూ మనకి ఫైనల్గా ఒక లక్ష్మీదేవిని తీసుకొని మనకి లాకెట్ టైప్ ఇచ్చారు. అదే లక్ష్మీదేవిని కింద కూడా కంటిన్యూ చేశారనమాట. దీంట్లో కూడా మనకి పర్ల్స్ని యూస్ చేశారు. అలాగే మనం ఇక్కడ కమ్మల దగ్గరకు వచ్చేసేస్తే ఇందులో కూడా లక్ష్మీదేవిని తీసుకొని దీని కింద పర్ల్స్ కింద యూజ్ చేశారనమాట. నిజంగా చాలా బాగుంది. దీనికి కనుక ఒక చోకర్ కానివ్వండి, చిన్న నెక్లెస్ని కానీ పెట్టుకుంటే చాలా బ్రైడల్ కలెక్షన్కి చాలా బాగుంటుంది. పైగా పెళ్లి కూతుర్లకి ఇంకా బాగుంటుంది. మొత్తం ఇందులో గోల్డ్ 140 గ్రామ్స్ విత్ కమ్మలతో కలిపి యూజ్ చేశారు గోల్డ్ని. దీని కాస్ట్ కూడా మనకి 6 lakhsలో వచ్చేస్తుంది. రాణి హారం, నగల్లోకే రాణి లాంటిది ఈ హారం. పేటల గొలుసులా ఉండే ఈ హారాన్ని మన అవసరాలకు తగ్గట్టుగా ఎన్నో మార్పులు చేసుకోవచ్చు. ఇందులో రూబీస్ని మ్యాచింగ్కి తగిన విధంగా మార్చుకోవచ్చు. అవసరమైతే హారాన్ని 2-3 విధాలుగా డిటాచ్ చేసుకుని వాడుకునే వీలు ఉంటుంది. రాజేష్ గారు నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? నెక్స్ట్ వచ్చేసి మీకు రాణి హారం చూపిస్తున్నాను. రాణి హారం నార్మల్గా రెగ్యులర్గా ఏంటంటే మనకు రాణి హారం సింపుల్ ప్లెయిన్ డిజైన్స్లో వచ్చేది. సింపుల్ ప్లెయిన్ డిజైన్స్ అంటే ఓన్లీ పర్ల్ కాంబినేషన్, ఫుల్ పర్ల్ కాంబినేషన్స్ 2 rows 3 rows 4 rows అలా వస్తుంటాయి, మనకి 5 rows అలా వస్తుంటాయి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు విత్ అన్కట్ కాంబినేషన్ ఇచ్చారు. అన్కట్ కాంబినేషన్లో కూడా మీరు విత్ రూబీ ఎమరల్డ్ ఇది మనము డిటాచబుల్ చేసుకోవచ్చు. ఏదైతే స్టోన్స్ ఉన్నాయో ఈ స్టోన్స్ మనం రూబీలో మార్చుకోవచ్చు, ఎమరల్డ్లో మార్చుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ యూ లైక్ ఎనీ డిజైన్స్, ఏ డిజైన్స్ అయినా మీకు నచ్చిన డిజైన్స్ని మనం ఇది చేంజబుల్గా వాడుకోవచ్చు, ఏ డిజైన్ పెట్టుకోవచ్చు. ఈ కాంబినేషన్లో దీంట్లో పర్ల్స్, ఫుల్ ఆఫ్ పర్ల్స్ కాంబినేషన్, దాంట్లో మధ్యలో కటింగ్ బాల్స్ ఇచ్చారు. కటింగ్ బాల్స్ ఏంటంటే ఎప్పుడైతే మనం వేసుకొని విత్ ఎనెవర్ లైట్ రిఫ్లెక్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఇది షైన్ ఇస్తుంది. దానివల్ల ఏంటంటే దూరం నుంచి కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఒకవేళ దీనికి మనము సింపుల్గా ఇది ఓన్లీ ఒకటి వేసుకున్నా సరిపోతుంది. దీంతో పాటు లాంగ్ షార్ట్ కూడా వేయనవసరం, అంటే ఆల్ ఇన్ వన్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఇయర్ టాప్స్, మ్యాచింగ్ ఇయర్ టాప్స్ మనకి దాంతోపాటు ఏదైతే మనకి ఇక్కడ అయితే సైడ్ పెండెంట్ ఇచ్చారో అలాగే మనకు మ్యాచింగ్ ఇయర్ టాప్స్. ఇవి కూడా ఈవెన్ మనం ఏదైతే రూబీస్ ఉన్నాయి కదా అవి కూడా మనం చేంజబుల్గా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది పర్టికులర్గా వీళ్ళకి బాగుంటుందని ఏమి ఉండదు. పర్టికులర్గా అంటే ఎవరైనా వేసుకోవచ్చు. 1, 2, 2 వేసుకోకుండా సింగిల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో గోల్డ్ ఎంత ఉంది? దీంట్లో కూడా మనకు 120 గ్రామ్స్ వరకు వస్తుంది. అప్రాక్సిమేట్లీ మనకు 5 to 500 lakhs వస్తుంది. 5.5 lakhsలో సింపుల్గా వచ్చేస్తుంది. సో చూస్తున్నాం కదా రాణి హారం అనమాట. ఎక్కువగా బ్రైడల్ని ఇష్టపడని వాళ్ళు సింపుల్గా ఉండాలంటే ఈ రాణి హారం వేసుకుంటే సరిపోతుంది. ఇందులో కూడా మనకి అంకర్స్ని యూస్ చేశారు, అలాగే కటింగ్ బాల్స్ని యూస్ చేస్తూ ఓ పక్క పర్ల్స్ని అలాగే కటింగ్ బాల్స్ని యూస్ చేసుకుంటూ మనకి లేయర్ టైప్ తీసుకున్నారనమాట. అలా 4-5 layers తీసుకున్నారు. సో ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఇదిలో ఏ కలర్ స్టోన్ కావాలనుకుంటే ఆ కలర్ స్టోన్ యూస్ చేయొచ్చు. అలాగే ఇందులో మనం చూసుకుంటే మనకి ఇక్కడ పర్ల్స్ని కంటిన్యూ చేస్తూ అలాగే కటింగ్ బాల్స్ని ఇచ్చారు. ఇది మొత్తం మనకి 4 layers కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా చాలా బాగుంది. అలాగే ఇందులో మనకి ఏదైతే పైన లాకెట్ టైప్ ఇచ్చారో అదే లాకెట్ని మనకి ఇక్కడ కమ్మ కింద తీసుకున్నారనమాట. ఈ కమ్మలో కూడా మనకి రూబీస్ ఉన్నాయి. ఈ రూబీస్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అప్రాక్సిమేట్గా ఇందులో గోల్డ్ మనకి 140 grams వరకు యూజ్ చేశారు. ఇది కూడా కాస్ట్ 5 to 6 లోపు ఉంటుంది.
రషీద్ గారు నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? నెక్స్ట్ మీకు దశావతారం ఉంది మన దగ్గర, వావ్ లేటెస్ట్ డిజైన్, చాలా ఫుల్ బాగుంది. ట్రెడిషనల్. దీంట్లో ఏంటంటే మొత్తం దశావతారాలు, అన్ని అవతారాలు దీంట్లో ఉంటాయి అన్నమాట. 10 అవతారాలు ఉంటాయి దీంట్లో. దీంట్లో ఏంటంటే నార్మల్గా ట్రెడిషనల్గా ఇంతకుముందు అన్కట్స్లో రాలేదు. అన్కట్స్లో రావడము కొత్త రీసెంట్లీ లాంచ్ చేసాం మన దగ్గర ఇవి. దీని రెస్పాన్సిబిలిటీ చాలా బాగుంది. దీంట్లో ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ అన్కట్స్ ఇచ్చారు, ప్లస్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ ఇచ్చారు. ఏదైతే మనకు ప్రతి ఒక్క ఏదైతే మనకు డిజైన్స్ నక్షిలో చేశారు కదా, ప్రతి దానికి యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చారు ఓకే విత్ ఎంబోజింగ్. ఇక్కడైతే ఎంబోజింగ్ ఉంది కదా, క్లియర్ పిక్చర్ ఉంటుంది మనకి. డిజైన్ మొత్తం ఫుల్ ఎంబోజింగ్లో ఇక్కడ ఇచ్చారు. ప్లస్ చిన్న లాకెట్, దాంతోపాటు హ్యాంగింగ్. దీనికి మ్యాచింగ్ మనకు హ్యాంగింగ్ ఇయర్ టాప్స్ కూడా ఇచ్చారు. ఇది కూడా జుమ్కీస్లో విత్ సేమ్ నక్షి, ఫినిషింగ్ కూడా సేమ్ ఉంటుంది, సేమ్ మ్యాచింగ్ ఫినిషింగ్లో. ఇంకోటి ఏంటంటే ఈ డిజైన్స్ ఒక్కొక్క డిజైన్ తయారు చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది. టోటల్లీ ఇది హ్యాండ్మేడ్ డిజైన్. ఈ డిజైన్స్ చేయాలంటే మినిమం మనకు 1.5 months to 2 months పడుతుంది. ఈ డిజైన్ 2 months వరకు టైం పడుతుంది. ఇలాంటి డిజైన్స్ ఏ డిజైన్స్ ఇంతకుముందు మనం అష్టలక్ష్మి కూడా చూసాము. ఆ డిజైన్ చేయాలంటే కూడా మనకు మినిమం 1.5 months to 2 months వరకు పడుతుంది. ఇది ఏంటంటే మొత్తం హ్యాండ్మేడ్ డిజైన్, అందు గురించి చాలా టైం తీసుకుంటుంది. బట్ ఫినిషింగ్ పార్ట్ ఏదైతే చూస్తున్నారో, ఫినిషింగ్ ఎంబోజింగ్ ఏదైతే ఉంటుందో వేసుకున్న తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, ఇందులో మొత్తం గోల్డ్ ఎంత ఉంటుంది? మనకు వెయిట్ వచ్చేసి 190 grams to 200 grams వరకు వస్తుంది విత్ ఇయర్ టాప్స్. అప్రాక్సిమేట్ ప్రైస్ మనకి ఇది 7 lakhs వరకు వస్తుంది. ఓకే, ఇంకోటి దీంట్లో స్పెషాలిటీ ఏముందంటే మనము దీంట్లో ఓన్లీ మనం లాకెట్ సపరేట్గా వాడుకోవచ్చు. ఒకవేళ మనకు ఓన్లీ లాకెట్ విత్ చైన్ వేసుకోవాలనుకుంటే దీనికి సపరేట్గా హుక్ ఉంటుంది, డిటాచబుల్ హుక్. దీనికి మనం సపరేట్గా లాకెట్ లాగా వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈవెన్ వెస్ట్ బెల్ట్ కూడా వాడుకోవచ్చు మనం. ఏంటంటే మనకి ఇక్కడ సైడ్లో లింక్స్ ఉన్నాయి, ఆ లింక్స్తో పాటు మనం ఇక్కడ లింక్స్ ఇది డిటాచబుల్ ఉంటుంది, ఇక్కడ తీసి ఇక్కడ పెట్టుకొని మనం ఈవెన్ వెస్ట్ బెల్ట్ లాగా కూడా వాడుకోవచ్చు. వెస్ట్ బెల్ట్, లాకెట్ అండ్ లాంగ్ హారం 3 in 1గా వాడుకోవచ్చు. దశావతారం హారం, దేవుళ్ళందరూ ఒక చోట చేరి హారంలో ఉంటే ఎలా ఉంటుందో ఈ హారం అలాగే ఉంది. మనం చూస్తున్నాం ఇందులో మనకి అంకట్ నక్షి వర్క్ని యూస్ చేసుకొని మనకి ఈ హారాన్ని ఇచ్చారు. అలాగే యాంటిక్ ఫినిషింగ్ తోటి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఇక్కడ రూబీస్ని కూడా చూస్తున్నాం. ఇలాగే కంటిన్యూ అవుతూ మనకి ఏదైతే లాకెట్ ఉందో ఆ లాకెట్లో కూడా మనకి విత్ నక్షి డిజైన్ ఎంబోజింగ్, అంటే ఒక పిక్చర్ క్లారిటీగా ఉండేటట్టు ఎంబోజింగ్ చేశారనమాట. అలాగే పైన ఏ విధంగా ఉందో మరో లాకెట్ దీనికి కంటిన్యూ అవుతూ ఇచ్చారు. అలాగే ఇందులో మనం బాల్స్ని కింద ఫ్లోయింగ్ టైప్ చూస్తున్నాం. అలాగే ఇందులో మనం ఇవి చూసుకుంటే ముఖ్యంగా బుట్టలు ఇచ్చారు. ఆ బుట్టాస్కి కూడా మనకి ఫ్లోయింగ్ ఏవైతే బాల్స్ మనకి ఇందులో ఇచ్చారో అవే బాల్స్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఇప్పటి వరకు మనం చాలా హారాలు చూసాం, కానీ ఇప్పుడు మనం చూస్తున్న హారం దశావతారం అనమాట. విష్ణుమూర్తి వివిధ ఆకారాల్లో ఉన్న ఈ హారం నిజంగా చాలా బాగుంది. ఇందులో కూడా ఏంటంటే మనకి చుట్టూ మనకి అంకట్ అలాగే రూబీస్ని యూజ్ చేశారు. అలాగే ఫైనల్గా యాంటిక్ ఫినిషింగ్ కూడా ఇచ్చారనమాట. ఒక హారాన్ని వేసుకుని నిజంగా ఒక హారంని యూజ్ చేస్తే పైన మనకి ఎటువంటి చౌకర్ కానీ ఎటువంటి నెక్లెస్లు కానీ యూజ్ చేయని అవసరం లేదు. అలాగే మనం చూసుకుంటే కింద లాకెట్ కూడా ఇచ్చారు. ఈ లాకెట్లో కూడా మనకి విష్ణుమూర్తిని తీసుకొని అలాగే చుట్టూ మనకి ఎంబోజింగ్ అయ్యేటట్టు పిక్చర్ ఎంబోజింగ్ అయ్యేటట్టు ఇచ్చారనమాట. అలాగే కింద కూడా సేమ్ మనకి పైన ఈ లాకెట్లో విష్ణుమూర్తిని ఇచ్చారు. అదే లాకెట్ని కింద కూడా మనకి కంటిన్యూ చేస్తూ ఇక్కడ మనకి ఫ్లోయింగ్ బాల్స్ కూడా ఇచ్చారనమాట. సో చూసుకుంటున్నాం కదండి, ఫైనల్గా చాలా బాగుంది. అలాగే దీన్ని మనం ఒక 3 in 1 హారంగా యూజ్ చేయొచ్చు. ఎలాగంటే మనకి ఈ లాకెట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి హుక్ ఇచ్చారనమాట. ఈ హుక్కి మనం ఒక చైన్తో కూడా ఈ లాకెట్ని యూజ్ చేయొచ్చు. అలాగే దీన్ని మనం వడ్డానం కింద కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వడ్డానంకి ఒకటి అలాగే షోకర్కి ఒకటి హారానికి ఒకటి కాకుండా దీన్ని 3 in 1 లా యూజ్ చేసుకునేలాగా ఇచ్చారు. ఇందులో మనకి 200 grams గోల్డ్ని యూజ్ చేశారు. అలాగే దీని కాస్ట్ కూడా మనకి 6 lakhs అబోవ్ ఉంటుంది. లో మరో వెరైటీ దశావతారాల హారం. అన్కట్ డైమండ్స్తో యాంటిక్ ఫినిషింగ్తో ఉన్న ఈ హారం పూర్తి హ్యాండ్మేడ్. అంతేకాదు ఎమరాల్డ్ స్టోన్స్తో 3 పేటల హారం కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన ఫ్యాషనే. ఆ హారాలు వాటి సొగసు చూసేయండి మరి. రషీద్ గారు, దశావతారం అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో హారం ఉంది మన దగ్గర. ఇది చూడండి,
దీంట్లో ఏంటంటే స్పెషాలిటీ ఏముందంటే ఏదైతే మనకు స్టోన్స్ యూజ్ చేశారు, అన్కట్ స్టోన్స్ చాలా పెద్ద సైజ్ యూజ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు. దాంతోపాటు స్మాల్ స్టోన్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎమరల్డ్ స్టోన్స్ ఇచ్చారు అనమాట. దీంట్లో 3 rows ఉన్నాయి. 3 rows మనకు 3/4 లాంగ్, 2 రకాలుగా అవుతుంది. ఒకవేళ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఇది చాలా హెవీగా అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే కూడా మనం ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ కావాలంటే ఒక రో తీయొచ్చు, వేసుకోవచ్చు, డిటాచబుల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇదేంటంటే రెగ్యులర్గా పార్టీస్కి బాగుంటుంది, పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీని బ్రైట్నెస్ అంటే మనం పెళ్ళిలో వేసుకున్నప్పుడు చాలా లైటింగ్ ఫోకస్ దీని మీద ఎప్పుడైతే మనకు పడుతుందో దాని షైన్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ప్లస్ ఎమరల్డ్ కాంబినేషన్ అంటే వైట్ షైన్తో పాటు గ్రీన్ షైన్ చాలా బాగుంటుంది. ఈవెన్ ఒకవేళ మనకు కావాలనుకుంటే గ్రీన్ స్టోన్స్ మొత్తం మనం రెడ్గా కూడా మార్చుకోవచ్చు. ఈవెన్ విత్ పర్ల్ కాంబినేషన్, 2 sides పర్ల్ కాంబినేషన్ ఇచ్చారు దీంట్లో. పర్ల్స్ కాంబినేషన్ కూడా ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ప్రతి నెక్లెస్లో అన్కట్ కాంబినేషన్, రూబీ ఎమరల్డ్స్ కాంబినేషన్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ట్రెండ్ అవుతుందంటే మొత్తం ప్రతి దాంట్లో పర్ల్ కాంబినేషన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. పర్ల్స్ కాంబినేషన్స్ ఇక్కడ చూడగలుగుతుంది మీరు, 2 sides పర్ల్స్ కాంబినేషన్ ఉంది మనకి. ప్లస్ ఒకవేళ ఇయర్ రింగ్స్ చూసుకున్నా కానీ సేమ్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ విత్ పర్ల్స్ కాంబినేషన్. పర్ల్స్తో కాకుండా ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకు పర్ల్స్ లేకుండా కూడా ఒకవేళ బాల్స్లో యూస్ చేసుకోవాలంటే బాల్స్లో యూస్ చేసుకోవచ్చు మనం. ఈవెన్ మ్యాచింగ్ జూమ్ కేసులో కూడా తీసుకోవచ్చు. సేమ్ డిజైన్. ఓకే, ఇందులో గోల్డ్ దీంట్లో వచ్చేసి మనకు 160 grams యూస్ చేశారు, 160 grams యూస్ చేశారు. అప్రాక్సిమేట్ అమౌంట్ మనకు 5 lakhs వరకు, 500 lakhs వరకు అవుతుంది. 5.5. సో ఈ హారం చూస్తున్నాం కదండి, మనకి అంకట్ అండ్ ఎమరల్ అలాగే పర్ల్స్ని కూడా యూస్ చేస్తూ ఈ హారం ఇచ్చారనమాట. ఇందులో మనకి మొత్తం 3 చైన్ స్టెప్ కనిపిస్తుంది. ఫస్ట్ మనకి ఏదైతే ఫ్రంట్ లేయర్లో మనకి ఇక్కడ అంకట్స్ని అలాగే పర్ల్స్ కాంబినేషన్లో యూస్ చేస్తూ ఫస్ట్ లేయర్ ఇవ్వడం జరిగింది. అలాగే మిడిల్ వన్ చూసుకుంటే ఎమరల్ అనమాట. ఇందులో ఏంటంటే మీరు ఒకేలా స్టోన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి కెంపుని కూడా యూస్ చేయొచ్చు. అలాగే ఇంకోటి 3rd లేయర్లో కూడా మనకి పైన ఏదైతే పర్ల్స్ని అలాగే అంకట్ని యూస్ చేశారో అది కూడా సేమ్ ఇలాగే కంటిన్యూ అయిందనమాట. కాకపోతే మనకి అక్కడ ఫ్రంట్ లేయర్స్ మనకి పర్ల్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ మాత్రం బ్యాక్ ఎండ్లో మనకి పర్ల్స్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఇది చేంజబుల్ కూడా మనం చేసుకోవచ్చు. ఒకవేళ వేరే కలర్స్ కావాలి అనుకుంటే, అలాగే ఇది వద్దు ఒక 2 చైన్సే కావాలి, 2 లేయర్సే కావాలనుకుంటే కూడా మనం దీన్ని చేంజబుల్గా ఉంచుకోవచ్చు. అలాగే కమింగ్ టు ఇయర్ రింగ్స్, ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇక్కడ ఏవైతే పర్ల్స్ని యూస్ చేశారో ఫ్లోయింగ్లో మనకి అయ్యి పర్ల్స్ని యూస్ చేశారు. అలాగే పైన చూసుకుంటే మనకి ఇక్కడ రూబీస్ని యూస్ చేశారనమాట. మళ్ళీ చిన్న చిన్న స్టోన్స్ మనకి ఇక్కడ అంకర్స్ కూడా కనిపిస్తున్నాయి అనమాట, విత్ నక్షి డిజైన్లో మనకి కనిపిస్తున్నాయి. సో చాలా బాగుంది. అలాగే దీంట్లో మనకి గోల్డ్ మొత్తం 160 grams యూస్ చేశారు. అలాగే దీని కాస్ట్ కూడా మనకి 5 to 5.5 వచ్చేస్తుంది. ఇప్పటి వరకు టెంపుల్ జ్యువెలరీ చూశారు కదా. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అయిన చాంద్ బాలి డిజైన్స్ హారం చూడండి. పెళ్లిళ్లలో ఈ హారం లేకపోతే అసంపూర్తిగా ఉంటుంది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్స్లో చాంద్ బాలికి విపరీతమైన డిమాండ్ ఉంది. రషీద్ గారు, నెక్స్ట్ హారం ఏం చూపించబోతున్నారు? నెక్స్ట్ మీకు ఇప్పుడు హ్యాపెనింగ్ ట్రెండ్, ఓకే, ప్రెజెంట్ ట్రెండ్. ఇప్పుడు ఏదైతే రెగ్యులర్గా ప్రతి కస్టమర్కి కావాల్సింది ఏంటంటే చాంద్ బాలి డిజైన్. చాంద్ బాలి డిజైన్ అంటే ఇదైతే పెండెంట్ లాకెట్ ఉంది కదా, ఇది మనకు చంద్రుని లాగా ఉంటుంది అనమాట. అందుకని దీనికి చాంద్ బాలి అని పేరు పెట్టారు. దీంట్లో ఈ డిజైన్స్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ మ్యారేజెస్కి కానీ, ఈవెన్ మనకు పెళ్లి కూతుర్లకు కానీ, రెగ్యులర్ వేసుకోవడానికి కానీ దీంట్లో మనకు షార్ట్ లాంగ్ 2 అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మనకు స్పెషాలిటీ మెయిన్ చాంద్ బాలి కాన్సెప్ట్ విత్ ఫ్లవర్ డిజైన్స్. దీంట్లో ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చారు, స్మాల్ బిగ్ ఫ్లవర్ డిజైన్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ అన్కట్స్. ప్రతి ఫ్లవర్కి మన రౌండ్గా మనకు అన్కట్స్ ఇచ్చారు, స్మాల్ అన్కట్స్ విత్ రూబీ ఎమరల్డ్స్. రూబీ ఈవెన్ స్టిల్ మీకు సైడ్గా ఇక్కడ చూస్తే కూడా కొంచెం పెద్ద లాకెట్. ఇది కంటిన్యూషన్, ఇది లాంగ్ హారం మనకు లాస్ట్ వరకు వెళ్తుంది. ఒకవేళ మనకు దీంట్లో మనం 3/4 చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. అయితే మనకు చైన్ ఉంటుందో కొంచెం చిన్న సైజ్ చేసుకుంటే 3/4గా యూజ్ అవుతుంది, ప్లస్ లాంగ్గా కూడా యూజ్ అవుతుంది. సేమ్ దానికి మ్యాచింగ్ బాలీస్, చాంద్ బాలీస్, సేమ్ చాంద్ బాలీస్. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఎవరిని కావాలన్నా కానీ, ఏ డిజైన్ కావాలనుకున్నా కానీ ఫస్ట్ డిజైన్ చూసేది చాంద్ బాలి. ఓకే, దీంట్లో గోల్డ్ ఎంత అప్రాక్సిమేట్ గా? దీంట్లో అప్రాక్సిమేట్ వెయిట్ మనకు 120 grams వచ్చింది. దీని అమౌంట్ అప్రాక్సిమేట్లీ మనకు 4.5 lakhs వరకు పడుతుంది. 4.5 lakhs. రైట్ నౌ మనం చూస్తున్న హారం చాంద్ బాలి హారం. ఇప్పటిదాకా టెంపుల్ డిజైన్ అంటే దశావతారాలు కానివ్వండి, లేకపోతే అమ్మవారి
పోలికలతో ఉన్న హారాలు ఎక్కువగా చూసాం. బట్ ఇప్పుడు చాంద్ బాలి అంటే ఒక చంద్రుడిని తీసుకొని హారం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో ఇందులో చూసుకుంటున్నాం మనం అంకట్స్ని అలాగే ఎమరల్డ్ రూబీస్ని యూజ్ చేసుకుంటూ మనకి ఈ హారం ఉంది. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ చాంద్ బాలిలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఈ లాకెట్. ఎందుకంటే చాంద్ బాలిలో ఉంది మొత్తం మనకి ఇక్కడ ఏదైతే అంకట్స్ని స్మాల్ అలాగే బిగ్ సైజెస్ అంకట్ స్టోన్స్ని యూజ్ చేస్తూ అలాగే రూబీస్ని యూజ్ చేస్తూ మనకి ఇక్కడ చాంద్ బాలిని ఇచ్చారనమాట. ఇందులో కూడా పర్ల్స్ని మనకి ఫ్లో చేశారు. సో చూసుకుంటున్నాం కదండి, ఇక్కడ ఏదైతే రూబీ ఇచ్చారో అంకట్స్తో మొత్తం కలిపి మనకి ఇక్కడ ఒక డైమండ్ టైప్లో మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో కింద కూడా ఫ్లోయింగ్ కంటిన్యూ చేస్తూ అంకట్స్ని కంటిన్యూ చేశారు. అలాగే మనం ఇక్కడ మెయిన్ పైన చూసుకుంటే ఇందులో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ ఫ్లవర్ డిజైన్లో కూడా మనకి అంకట్స్ ఉంటాయి. మొత్తం ఓవరాల్గా అంకట్స్ రూబీస్ తోటి కలిపి మనకి ఈ చైన్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూసుకుంటున్నాం కదా, సేమ్ మనకి ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు. ఆ ఫ్లవర్స్ని మళ్ళీ మిడిల్ పార్ట్ వరకు కంటిన్యూ చేసి సేమ్ ఫ్లవర్ ఇచ్చి ఇలా ఓవరాల్గా కంటిన్యూ చేశారనమాట ఈ డిజైన్ని. సో చూసుకుంటున్నాం కదా, చూడడానికి నిజంగా చాలా బాగుంది. ప్రెసెంట్ చాంద్ బాలిలో ఉన్న లాకెట్ని మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్లో కూడా కంటిన్యూ చేశారు. అందులో కూడా మనకి పర్ల్స్ యూజ్ చేశారు. ఇప్పుడున్న ప్రెసెంట్ నడుస్తున్న ట్రెండ్లో ఇది ఎక్కువగా తీసుకుంటున్నారని చెప్పవచ్చు. అలాగే ఇందులో మాక్సిమం మనకి గోల్డ్ 160 గ్రామ్ వరకు యూజ్ చేశారు. దీని కాస్ట్ కూడా 4 lakhs వరకు ఉంటుంది. ఈ అన్కట్స్ కాకుండా మనకు రకరకాల డిజైన్స్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర. అన్కట్స్ కాకుండా మనకు యాంటిక్ డిజైన్స్ ఉన్నాయి, నక్షి డిజైన్స్ ఉన్నాయి, సీజెడ్ డిజైన్స్ ఉన్నాయి. సీజెడ్లో కూడా చాలా చౌకర్స్, జూనగర్ డిజైన్స్, చాలా వెరైటీస్ వచ్చాయి. దానికి మ్యాచింగ్ మనకు పెళ్లి కూతుర్లకు ఒకవేళ చూసుకుంటే మనకి మొత్తం సెట్ అంటే మనకు షార్ట్ హారము, లాంగ్ హారము, జడ విత్ మాటీస్, బ్యాంగిల్స్, గొడ్డనం, మొత్తం సెట్, మొత్తం బ్రైడల్ సెట్ అవైలబిలిటీ ఉంది. అది కూడా 1, 2 అని కాదు, చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి డిజైన్స్. ఎన్నో వేల డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర. ప్రైజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రైస్ ప్రతి ఒక్కరు కొనాలనుకుంటే ప్రైస్ ఎంత ఉందో, ఎలా చార్జ్ చేస్తున్నారు అనే ఒక ఆలోచన ఉంటుంది. బట్ బానేపల్లిలో చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా ఒకసారి రండి, ఒకసారి చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ రసీద్ గారు. నిజంగా హారాల గురించి అలాగే నెక్లెస్లు కానివ్వండి, లేకపోతే లాంగ్ హారస్, షార్ట్ హారస్, వీటన్నిటి గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూశారు కదా, మానిపల్లి జ్యువెలరీస్లో హారాల్లో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. అది అంకట్ డిజైన్ కావచ్చు, టెంపుల్ డిజైన్ కావచ్చు. నాకైతే చాలా బాగా నచ్చాయి. మరి మీరు కూడా ఒకసారి వచ్చి మానిపల్లి జ్యువెలరీస్ని విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతారమ్మా. నమస్తే. చూశారుగా, మెడని సింగారించే వివిధ ఆభరణాల సోయగం. మన మేని సొగసును రెట్టింపు చేసే ఈ ఆభరణాలతో పార్టీలు, అకేషన్లలో మెరిసిపోతాం. అదే సమయంలో మీ వ్యక్తిత్వాన్ని హుందాతనంతో నిలబెట్టుకోండి. ఈ అందాలకు మ్యాచ్ అయ్యే అసలైన ఆభరణం అదే. ఇది ఇవాల్టి సొగసు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.